ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ యాక్టర్ జీవి నారాయణరావు గారు. అంతులేని కథలో ఇప్పటికీ మాకు గుర్తుంది, తాళి కట్టు శుభవేళ పాట బాగా పాడుతున్నారే. లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్. డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మీ డేట్ల కోసం వెయిట్ చేసిన సందర్భాలు చూసాం. చెప్తారు కదా, ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక అదృష్టం అనేది ఇక్కడ పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఆ అదృష్టం అనేది దక్కకపోతే ఎంత పెద్ద నటుడైనా కానీ సినిమా అవకాశాలు తగ్గటము, లేకపోతే మంచి క్యారెక్టర్లు రాకపోవటము. కళాకారుడు అనేవాడు నిజమైన కళాకారుడు అయితే తను ప్రతి పాత్రని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఏ రోజు కూడా నేను సాధించాను అనే సంతృప్తి ఆయన పడలేదు. ప్రతి సినిమాకి కూడా ఆయన స్ట్రగుల్ అవుతాడు. హి వాజ్ లుకింగ్ యంగ్. నాకే మొన్న ఆశ్చర్యం వేసిన ఈ సినిమాలో. డిస్ట్రిబ్యూషన్ మోర్ దెన్ ఒక 300-400 పిక్చర్స్ చేసి ఉంటారు నాన్నగారు. వేలు వైగా విడుదల అనేది బ్రాండ్. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలే 90% నా వైగా విడుదల. బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా సంపాదించారా, పోగొట్టుకున్నారా? నేను అలా ఆలోచించలేదు సార్. రాళ్ళపల్లి గారు, దేవరాజు గారు, మేమందరం కూడా ఒక 5,000 సంపాదిస్తే చాలు కదా నెలకి అని అనుకునేవాళ్ళం. ఏ ఇయర్ లో? 1973. మాకు ఫస్ట్ సినిమాకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా మీకు? నాకు రజనీకాంత్కి కలిపి ఆయనకు రూపాయలు, నాకు రూపాయలు. ఓకే, రూపాయలు అడ్వాన్స్, అది కూడా చెక్కు. కానీ ఇప్పటికి మీ మధ్య కలిసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ సార్. రజనీకాంత్ గారు మీరు మేమిద్దరం ఆ రోజుల్లో కూడా ఒకే సిగరెట్ తాగేవాళ్ళం. అలాగే చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. కానీ సారథి స్టూడియోస్ ల్యాండ్ మీద, సారథి స్టూడియోస్ మీద అసలు అది ముస్లిం ప్రాపర్టీ. ఎన్ని ఎకర్స్ ఉంటుంది సార్? అది మొత్తం 12 ఎకరాలు. సో ఇప్పుడు దాదాపు 200 కోట్లు ఉంటుంది ఎకరం. 12 ఎకరాలు అంటే 2,400 కోట్లు. సో ఈ రోజు మీకు ఒక హాఫ్ అంటే మీద ఒక 1400-1500 కోట్లు వస్తాయి. మీరేనా అక్కడ? ఆ రోజులో సారథి స్టూడియోస్ పక్కన 2 రూపాయలు గజం మైత్రి. కానీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ అండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా చిరంజీవి గారికి. హీరోయిన్ శర్మ గారిని నేను చాలా ఇష్టపడే డైరెక్టర్. చెన్నై నుంచి నాకు ఫోన్ చేశాడు ఆయన. నారాయణరావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకసారి కొంచెం చిరంజీవికి ఒక మాట చెప్పవా, ఏమైనా సహాయం చేస్తాడేమో అన్నాను. నేను చిరంజీవి గారి నెంబర్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఫోన్ చేశాడు హీరోయిన్ శర్మ గారు. చేస్తే వెంటనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత సాయంకాలానికల్లా 5 లక్షల రూపాయలు ఆయనకి పంపించాడు. కాదు కదా, నేను చాలా మంది ఆర్టిస్టులు చేసిన దానికి చిరంజీవి గారు చాలా మందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు గొడవలు రాలేదా మీ మధ్య, ఫ్రెండ్స్ మధ్య? ఎప్పుడు సరదాగా కూడా ఎప్పుడు ఆశించి 10 రూపాయలు అప్పటికే ఉంటే ఆ ఫ్రెండ్షిప్ పోయినట్టే. ఇప్పుడు జనరేషన్ మీరు చెప్పేదే చేస్తుంది. రియల్ ఫ్రెండ్షిప్ ఈస్ యాక్సెప్ట్ హిస్ సక్సెస్ అండ్ హిస్ గ్రోత్. సూపర్. ఏ మనిషి అయినా ఆలోచించాల్సింది మనకు ఏముందో ఉన్నదాంతో తృప్తిపడాలి. వీలైతే అది కూడా లేని వాళ్ళకి సహాయం చేయగలరు. పటాపట్ జయలక్ష్మి గారు చాలా మంచి యాక్ట్రెస్, మంచి హైట్, మంచి ఫేస్, ఫోటోజెనిక్ ఫేస్ ఆమెది. అంటే సూసైడా, చంపేశారా అసలు? ఆమె పెద్ద ఫ్యామిలీలో చేసుకున్నారా ఆమె? సూసైడ్ అనండి. యాక్చువల్గా అయితే నన్ను ఇష్టపడింది, చేసుకోవాలని కోరుకుండేది. తర్వాత ఏం చేసిందంటే ఎంజీఆర్ అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని లవ్ చేసింది. అది సీఎంగా ఉన్నప్పుడే. అప్పుడు సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకొని చనిపోయారంట. షాక్ అయ్యారు కదా అందరూ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ యాక్టర్ జీవి నారాయణరావు గారు. సార్ నమస్తే. రోషన్ గారు నమస్తే. ముఖ్యంగా సుమన్ టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు, అభిమానులకు
నా హృదయపూర్వక వందనం, అభివందనం. కానీ మీకు కొంచెం తెల్లగడ్డం వచ్చి కొంచెం వయసు పెరిగింది కానీ వాయిస్ మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, మీ బేస్ అలానే ఉంది. అంతులేని కథ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఆ సందర్భంగా నారాయణరావు గారి ఇంటర్వ్యూకి వచ్చామన్నమాట. నారాయణరావు గారు చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. తక్కువ సినిమాలు చేసినా కానీ ఎక్కువ సక్సెస్ రేట్ ఉందన్నమాట ఆయనకి. అందుకే ఇండస్ట్రీ ఆయన గౌరవిస్తుంది, ఆ ప్రేక్షకులు గౌరవిస్తుంటారు, ఆయన సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత సీరియల్స్లోకి వచ్చి సీరియల్స్ చాలా చేశారు, ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ సార్, అద్భుతమైన నటన. ఎందుకంటే అంతులేని కథలో ఇప్పటికీ మాకు గుర్తుంది, తాళి కట్టు శుభవేళ పాట బాగా పాడుతున్నారే. అద్భుతమైన పాట అండి అది. నా తొలి చిత్రంలోనే నాకు అలాంటి పాట రావడం అనేది నా అదృష్టం. అది కూడా అమర గాయకుడు, నాకు అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అనేది నేను జన్మతః చేసుకున్న పుణ్యం. అంత అద్భుతమైన పాట. రాసింది ఆత్రేయ గారు, సంగీతం చేసింది ఎంఎస్ విశ్వనాథన్ గారు. మా గురువు గారి సినిమా అంతులేని కథలోని పాట 50 ఏళ్ళు అయిందని చెప్పుకోవడానికే ఉంది కానీ, బట్ 50 ఏళ్ళుగా ఇప్పటికీ ఆ పాట వింటే కొత్త పాట విన్నట్టే ఉంటుంది. పైగా ఆబాల గోపాలం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ పాట వింటే అలా మైమర్చి అలా చూస్తూ ఉంటారు. అంత గొప్పగా సిచ్యువేషను, అలా గొప్పగా తయారైన పాట తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఈ పాట అంతకంటే హిట్ అయింది. అవును, సినిమాలో కూడా మీరు ప్రూవ్ చేసుకున్న ఒక, అవునండి, నాట్ ఓన్లీ సాంగ్ కదా, మీరు మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్టింగ్ గుర్తుందా అది? అభినయం గారు, అయ్యో ఒకసారి చేయరా ప్లీజ్. అవన్నీ ఇప్పుడు చేయడం కుదరదు కానీ యాక్చువల్గా ఈ పాట డాన్స్ మాస్టర్ కూడా లేడు. అయితే ఈ పాట నాకు వచ్చి చెప్పింది, దాని గురించి నేర్పింది కమల్ హాసన్ గారు. తమిళంలో ఆయన యాక్ట్ చేశాడు ఈ క్యారెక్టర్. సో అద్భుతమైన హిట్ అయింది తమిళంలో. అవల్ ఒరు తొడర్ కథై. ఓకే. షూటింగ్ ఫస్ట్ డే బాలచంద్ర గారి సినిమాలో జనరల్గా డాన్స్ మాస్టర్ ఉండరు, ఎందుకంటే సిచ్యువేషన్ సాంగ్స్ తీస్తారు ఆయన. కథానుపరంగా ఎవరు అవసరమైతే ఆ పాత్రలు ఎలా కావాలో అలాగే చేయించుకుంటారు. కమల్ హాసన్ గారు వచ్చి నాకు ఫస్ట్ డే నారాయణరావు ఇలా చేశాను అని చెప్పేసి ఆయన వేరే షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఈరంగ శర్మ గారిని మా డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, మేమిద్దరం చేసుకుంటూ నేనే కంపోజ్ చేసుకుంటూ ఆ పాట చేసాం. ఓకే. అది 6 నిమిషాల పాట. సిచ్యువేషనల్గా ఉంటుంది పాట, అంటే దాంట్లో మంచి సిచ్యువేషన్ అసలు. ఎందుకంటే ఒక పక్క జయప్రద, ఒక పక్క నేను, ఇద్దరం ఫెయిల్డ్ లవర్స్. నేను ప్రేమించిన అమ్మాయితో జయప్రద ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి సందర్భంలో నేను పాట పాడాల్సి వస్తుంది. సిచ్యువేషనే చాలా గొప్పది. ఆ సిచ్యువేషన్లో చక్కటి పాట తమిళంలో కన్నదాసన్ గారు రాశారు, తెలుగులో ఆత్రేయ గారు, మహారచయిత ఆత్రేయ గారు గురించి ఏం చెప్పాలి. మొత్తం సినిమా స్క్రిప్టు, డైలాగ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆత్రేయ గారే రాశారు. జనరల్గా ఒక సామెత ఉంది, ఏంటంటే సేయింగ్ ఉంది ఇండస్ట్రీలో, ఆత్రేయ గారు డైలాగ్ రాసి ఆడియన్స్ నేర్పిస్తాడు, రాయక ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు అని. కానీ అది నిజం కాదు. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం ఆయన ముందే బైండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు. సో అలాంటి మంచి సినిమా నాకు దొరకడం అనేది నా అదృష్టం. కానీ చెప్పాలంటే అంతులేని కథ రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే తారాగణం చెప్పాలంటే పెద్ద సీనియర్లు ఏం లేరు, అసలు లేరు, అందరూ కొత్త వాళ్ళు. రజనీకాంత్ గారు, జయప్రద గారు, అందరూ కొత్త వాళ్ళు, ప్రసాద్ బాబు గారు, అందరూ కొత్త వాళ్ళే. బట్ ఆ సినిమా తర్వాత నారాయణరావు గారి డేట్స్ దొరకడం కష్టం. అప్పుడున్న స్టార్ హీరోలకి ఈక్వల్గా వస్తాడు ఆయన. డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మీ డేట్ల కోసం వెయిట్ చేసిన సందర్భాలు చూసాం. అలాంటిది అంటే చెప్తారు కదా, ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక అదృష్టం అనేది ఇక్కడ పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఆ అదృష్టం అనేది దక్కకపోతే ఎంత పెద్ద నటుడైనా కానీ సినిమా అవకాశాలు తగ్గటము, లేకపోతే మంచి క్యారెక్టర్లు రాకపోవటము, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటము, డెఫినెట్గా ఏదో ఒకటి జరుగుతుంది. మంచి మంచి సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు. అంగడి బొమ్మ, తర్వాత మధుసూదనరావు గారితో కూడా మీరు హీరోగా చేశారు. ముత్యాల పల్లకి. కళాకారులు అనేవి ఎదగడం పొదగడం అనేది సహజం. అసలు జీవితంలోనే ఆటుపోట్లు అనేవి ఉంటాయి, అవి లేకుండా ఏ జీవితం నడవదు. అందుకని అందరూ ఒకే స్టేజ్లో ఉంటారంటే ఉండరు. ఓకే.
ఎవరు ఉండరు. కానీ అలా అనుకునే ఉంటారు కదా చాలా మంది హీరోలు ఎవరైనా. ఎందుకు అనుకుంటారు? అరే ఒక స్టేజ్కి వెళ్ళాను, లేదు, ఇంకా కిందకి రాకూడదు, వస్తే చిన్న చూపుగా ఉంటుంది ఇండస్ట్రీలో అది ఉండదా? మీ రోజుల్లో ఎక్కువ కదా ఇంకా అది. ఉండదు. ఎందుకు ఉండదంటే కళాకారుడు అనేవాడు నిజమైన కళాకారుడు అయితే తను ప్రతి పాత్రని ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఆలోచిస్తాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఏ రోజు కూడా నేను ఇది సాధించాను అనే సంతృప్తి ఆయన పడలేదు. ప్రతి సినిమాకి కూడా ఆయన స్ట్రగుల్ అవుతాడు. ఇవాళ లేటెస్ట్ సినిమా మొన్న నేను చూసాను, ఆ సినిమాలో కూడా ఆయన యంగ్గా కనపడటానికి ఎంత అవస్థ పడ్డాడో, ఎంత కృషి చేసి ఉంటాడో ఊహించగలరా మీరు? అట్ ద ఏజ్ ఆఫ్ 70 years. ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు తెలిసి దసరా బుల్లోడు సినిమాలో యంగ్గా కనిపించడం కోసం ఆయన చాలా కృషి చేశాడు. ఓకే. డాన్స్ కానీ అవి కానీ అంత కృషి చేశాడు. అలాగే చిరంజీవి కూడా ఈ సినిమాకి ఎంత కృషి చేసి ఉంటాడో ఊహించండి. హీ వాజ్ లుకింగ్ యంగ్. నాకే మొన్న ఆశ్చర్యం వేసింది ఆయన సినిమాలో చూస్తే. మా ఫ్రెండ్ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్. అది కాదు, ఏంటి కుర్రాళ్ళగా తయారవుతున్నాడు రోజు రోజుకేని. దానికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆయన డ్రెస్సింగ్. వాళ్ళ అమ్మాయి డిజైన్ చేస్తుంది సుస్మిత, ఎంత అందంగా ఉన్నాడు. నాకే అసలు ఆశ్చర్యం వేసింది, అంత బాగున్నాడు. సో నటుడు అనేవాడికి పాత్ర ముఖ్యం, దాంట్లో జీవించడం ముఖ్యం, దాన్ని ప్రజెంట్ చేయడం ముఖ్యం. ఆ టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్నవాడే మంచి యాక్టర్. ఓకే. వయసు పెరిగినంత మాత్రాన అయిపోతుందని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి, ఆయన ఏ పాత్రకి ఆ పాత్రని అన్వయించుకుని చేస్తున్నారు. ఇప్పటికీ ఆర్టిస్ట్ అనేవాడికి ఆ ఎల్లలు లేవు. మీకు ఎప్పుడు అసలు బాధ కూడా అనిపించదు? ఇప్పుడు ఎందుకు చేశాను, హీరోగా చేశాను. ఎందుకంటే చిలకమ్మ చెప్పింది అనుకుంటా, మీరు హీరో, రజనీకాంత్ గారు విలన్, అవునా? అంటే సైడ్ క్యారెక్టర్. అది మరి అలాంటి స్థాయిలో ఉన్న నారాయణ మరి కుక్క కాటు చెప్పు దెబ్బలు నేను హీరో, చిరంజీవి గారు విలన్. అవును. ఆ స్థాయికి సంబంధం లేదు. మేమందరం ఒకటే బాటలో నడిచిన బాటసారులు. ఎక్కడ ప్రయాణం మొదలెట్టామో ఎలా సాగుతుందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి తప్ప ఎవరెక్కడ ఉన్నారు అంటే అది కుదరదు. సో అలాగా మేము ట్రావెల్ చేసిన, అలాగా ఎవరైనా అంతే. బాలకృష్ణ గారు తీసుకోండి, నాగార్జున గారు తీసుకోండి. నాగార్జున గారు వచ్చిన కొత్తలో అయితే పేటా సీన్ అసలు చేయలేడు అని అందరు నవ్వేవారు. అలాంటిది అన్నమయ్య, రామదాసు వచ్చిన తర్వాత ఆయన విజృంభించాడు. సో ఎప్పటికప్పుడు ఆర్టిస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే హీ హ్యాస్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్. దానికి సరైన అవకాశం రావాలి, ఆ స్క్రిప్ట్ దొరకాలి, ఆ మంచి డైరెక్టర్ దొరకాలి. అలాగా దొరికినప్పుడు వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది. కానీ మీ ఇంట్లోకి రాగానే నాకు బాగా నచ్చిన ఫోటో మీ వెనకుంది పైన. అవునండి, 5 బ్యాచ్. అవును. సో ఫస్ట్ నేను, మీరు, నా తర్వాత ప్రసాద్ బాబు గారు, రాజు గారు, మన నరసింహరాజు గారు, సుధాకర్ గారా కాదు, మహర్షి రాఘవ. ఓకే. యాక్చువల్గా మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారు. సుధాకర్ని అడిగాము, సుధాకర్ చేయను అన్నాడు. వారి అబ్బాయిని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ సినిమా పేరే ఆలోచన. నా వెనకాల పోస్టర్ చూడండి, ఇదే ఆలోచన. ఈ సినిమాకి అది ఈ 5 ఈ సినిమాలో యాక్ట్ చేశారు. మీరు చూస్తే దీని వెనకాల ఉంది. ఇప్పుడు నేను లేటెస్ట్గా చేసిన సినిమా అంటే 50 ఏళ్ల తర్వాత మేము యాక్ట్ చేసిన సినిమా ఆలోచన. ఈ ఆలోచనలో 5 ఫ్రెండ్స్ ఉంటారు. అందరికీ నా వయసే, 70లో ఉన్న 5. వాళ్ళ యంగ్ టైం ఊహించి మా డైరెక్టర్ గారు అది పెయింట్ చేశాడు. ఓకే. అది రియాలిటీ కాదు, పెయింటింగ్. సో పెయింటెడ్. ఆయనకి మా చాచా గారిని ఆయన డైరెక్టర్. ఓకే. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పెయింటర్. ఓకే. సో హీ పెయింటెడ్, హీ ఈజ్ డన్ ఏ ఆర్ట్ వర్క్ అని తయారు చేశాడు. అది ఆ ఫోటో. ఓకే. అది అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ వయసులో ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఆ ఆలోచన సినిమా కోసం. ఈ ఆలోచన సినిమా ఇప్పుడు పూర్తి అయింది, ఈ నెలలోనే విడుదల అవబోతోంది. ఓకే. సూపర్ సూపర్ సినిమా. అది మంచి సినిమా, అది మంచి కథ.
అందరూ కూడా చాలా బాగా నటించినటువంటి మంచి సినిమా. కానీ అనుకుంటాం కదా సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికి, వచ్చే వాళ్ళకి, డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి కానీ. కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కనీసం షూటింగ్ చూడటానికి లోపలికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఉండేది కాదు, గేట్ బయటే నెట్టేస్తారు. ఓకే. అలాంటి స్థాయి నుంచి ఈ స్థాయి వరకు సినిమా ఇండస్ట్రీని చూస్తూనే ఉన్నారు కదా మీరు. అవును. మీరు రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్. అవును. మీ తర్వాత వేరే బ్యాచ్, తర్వాత చిరంజీవి గారు సెకండ్ బ్యాచ్ లో రాజేంద్ర ప్రసాద్. అవును, రాజేంద్ర ప్రసాద్. ఆయన కూడా మాతోనే చదువుకున్నాడు. మాకు 2 ఏళ్ళ కోర్సు. ఓకే. ఫస్ట్ ఇయర్ మేము ఉన్నాం, మాకు సెకండ్ ఇయర్ లో రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యాడు వచ్చి. కానీ అప్పుడు ఎలా ఉంటాయి సార్ ఈ సినిమా కష్టాలు, సినిమా అవకాశాలు, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవటం, తినక పస్తులుండి డబ్బులు రకరకాలు ఉన్నాయండి ఇందులో. అలాగూ ఉంది, ఇలాగూ ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన పస్తులు ఉండాల్సిన అవసరం లేదు కదా, ఆయన గొప్పగా సంపాదించాడు. ఎన్టీఆర్ గారు, నాగార్జున ఉన్నాడు, ఆయన పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసేయండి అసలుకి ఎందుకు, అలా ఎంతమంది వాళ్ళ ఫాదర్స్ అందరు కష్టపడ్డారు కదా, వాళ్ళు ఫాదర్స్ తో పాటు తర్వాత వచ్చింది మీరు. ఎవరైనా కష్టపడక తప్పదు, ఎందుకంటే టాలెంట్ అనేది ఇట్స్ నాట్ ఎవడబ్బా సొమ్ము కాదు. సో దే హ్యావ్ టు అర్న్, దే హ్యావ్ టు లెర్న్ అండ్ అర్న్. ఎవడైనా సరే నేర్చుకుంటానే కదా సంపాదించేది. సో నేర్చుకోవడానికి అందరు కష్టపడాలి. ఇప్పుడు రామారావు గారికి 11 మంది కొడుకులు, ఒక బాలకృష్ణ గారు ఎందుకు నిలబడగలిగారు? టాలెంట్. మిగతా వాళ్ళు చేతకాక కాదు, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ ప్యాటర్న్. అందుకని అందరూ అవుతారు అనుకుంటే ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు అబ్బాయిలు ఉన్నారు, రమేష్ బాబు ఎందుకు హీరో కాలేకపోయాడు? ముందే రమేష్ బాబుని హీరోని చేద్దామని ట్రై చేశాడు, ఆయన అవ్వలేదే, మహేష్ బాబు ఒక్కడే అయ్యాడు. అందుకని ఎవరికి ఇట్స్ నాట్ ఎ రిటర్న్ ప్రాపర్టీ కాదు, ఇది కృషి. మీ బ్యాచ్ లో మీరు అనుకున్నారా ఫస్ట్ ఎవరు అవుతారు? ఒక ఆపర్చునిటీ అందరికీ కూడాను, మా అందరికీ వచ్చినప్పుడు నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు హీరో అవుతాను అనుకోవాలా. ఎందుకు? హీ ఎయిమ్డ్ అట్ శత్రుఘ్న సిన్హా, హిందీలో గొప్ప విలన్, స్టైలిష్ విలన్. అంత అయితే చాలు వచ్చాడు ఆయన సినిమా ఇండస్ట్రీకి, ఇన్స్టిట్యూట్కి. సో అందుకని ఆయన స్టైల్స్ ప్రాక్టీస్ చేశాడు, రకరకాల కృషి చేశాడు. ఓకే. చేస్తే దాంతో సక్సెస్ అయ్యాడు. శత్రుఘ్న సిన్హాకి 1000 రెట్లు ఎదిగిపోయాడు. అవును. అదంతా ఆయన కృషి. అది ఏ పుస్తకాల్లోనూ రాయలేదు, ఏ ట్రైనింగ్ స్కూల్లోనూ నేర్పరు. స్కూల్ అనేది ఎందుకంటే, ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుకున్నాడు, వాడు చదువుకుంటే కదా వాడు స్కాలర్ అయ్యేది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే, యూనివర్సిటీకి వెళ్ళిపోతే వాడు స్కాలర్ అయిపోతాడా? అవడగా. సో హీ హ్యాస్ టు ఇంప్లిమెంట్ హిస్ టాలెంట్. ఓకే. అలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆయన స్టైల్ ట్రై చేశారు, స్టైల్సే ట్రై చేశాడు, కానీ ఆయన ఏనాడు హీరో అవుతాను అనుకోలేదు. కదా, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నా కోరిక. అందుకే నేను మొదటి నుంచి కూడా ఐ వాజ్ ఆన్ టు గుడ్ ఫిల్మ్స్. నేను కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయలేదు. ఎందుకు చేయలేదని నాకు నచ్చం. ఓకే. ఫైటింగ్లు, గొడవ, ఇవన్నీ ఏదో ఒక సెంటిమెంట్, ఒక ఇది లేకపోతే, కథలో పర్పస్ లేకపోతే నాకు నచ్చేవి కాదు. ఓకే. నా అదృష్టానికి అంతులేని కథలో క్యారెక్టర్ పడింది కనుక నేను ఆర్టిస్ట్ని అయ్యాను. అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు చూసిగానే ఉన్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 500 సినిమాలు 600 సినిమాలు చేసిన కళాకారులు కూడా ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ వాజ్ ఆల్వేస్ సెలెక్టివ్. మంచి సినిమాలు డే వన్ నుంచి. ఓకే. డే వన్ నుంచి, ఎందుకంటే అప్పటికే ఐఎమ్ ట్రైన్డ్. మా ఫాదర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, నవయుగ డిస్ట్రిబ్యూటర్, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. బట్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడు సీరియస్ అవ్వలేదా? చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రజనీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చూజీగా కాదు, మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే, అది కమర్షియలా లేకపోతే వేరే యాంగిల్లో మనం చూడడం? అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. మిమ్మల్ని నన్ను ఎందుకు అడుగుతారు? గైడ్ చేయాల ఎప్పుడు అలాంటి ఆలోచన మేము ఒకడొకడు అనుకోలేదు. కాకపోతే చిరంజీవి గారికి ఇప్పుడు హయ్యర్ లెవెల్లో ఆలోచన ఉండేది. ఓకే. అది నాకు తెలుసు. ఓకే. ఎందుకంటే ఇప్పుడైనా టాప్కి వెళ్ళాలి నా ఆలోచన ఉండేది. అందుకని ఆయన దాని మీదే కృషి చేశారు, సాధించారు.
అందరూ సాధించలేకపోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి చాలా కృషి. కుర్రాడప్పటి నుంచి చూసేవాడిని నేను. మొదట్లో చాలామంది అడిగారు, నేను చాలాసార్లు అడిగా, నేను ఒక సినిమా తీస్తాను నీతో యాక్ట్ చేయమని. అన్నయ్య వద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నయ్య. హీ వాంటెడ్ టు బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. అలాగే ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. పైగా మంచి మంచి సినిమాలు, ఆర్ట్ ఫిల్మ్స్ కానీ, ఇవి రియలిస్టిక్ ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు, చూసేవాడు. అవును. హీ వాజ్ ఏ ఫెరోషియస్ రీడర్. ఫస్ట్ నుంచి కూడా బుక్స్ బాగా చదువుతారా? భయంకరంగా చక్కగా చదివేవాడు. తర్వాత మెడిటేషన్ చేస్తే కనీసం 10 అవర్స్ 15 అవర్స్ అలాగే మెడిటేషన్ చేసేవాడు. అంత ఏకాగ్రత. ప్లస్ క్యాండిల్ మెడిటేషన్ అని ఉండేది ఆ రోజుల్లో. అంటే క్యాండిల్ వెలిగించి అది కొండెక్కే వరకు అలాగా తీక్షణంగా చూస్తూ ఉండాలి దాన్ని. అది ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. నేను చూసాను, కళ్ళారా చూసాను. ఓకే. సో హీ వాస్ ప్రిపేర్డ్ టు బికమ్ సంథింగ్ అండ్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఓకే. ఫర్ ద పీపుల్. సో ఇవన్నీ చిన్న విషయాలు. ఒక స్టార్ అవ్వడం, ఒక పుష్ప చేయడం, ఇంకోటి ఇవన్నీ కూడా అతనికి చాలా చిన్న విషయాలు. సో హీ యూస్ టు కాన్సన్ట్రేట్ అపాన్ పీపుల్. వాళ్ళ ఆకలి తప్పులు ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, ఇవన్నీ ఆలోచించేవాడు. చిరంజీవి గారి సపోర్ట్ ఉంది కదా, హీరో అయిపోదామని అతను రాలేదు సినిమాల్లో. వీళ్ళే బలవంతం చేసి ఆయన సినిమాల్లోకి తీసుకొచ్చారు హీరోగా. అవును. అప్పుడు వైజాగ్ పంపించడం, వైజాగ్లో సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించడం, అలా హీరో అయ్యాడు. కానీ యాక్చువల్గా అతనికి బేసికల్గా హీరో అవుదామన్న ఆలోచన లేదు ఆ వయసులో. ఆయన అతని యూత్లో కూడా 20 ఏళ్ళప్పుడు 18 ఏళ్ళప్పుడు నేను చూసాను ఆ కుర్రాడిని. అంటే నేను చిరంజీవి గారి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవాళ్ళం కదా. అన్నయ్య అనేవాడు, నన్ను కూడా అంత ఆప్యాయంగా ఉండేవాడు. అలాగే ఉన్నాడు ఇప్పటికి కూడా. సో హీ వాస్ ఎయిమింగ్ సంథింగ్ అండ్ హీ అచీవ్డ్. అది విశేషం. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, అంతే. హీ బికేమ్ బిగ్. అది ఏమైనా వచ్చు. డ్రీమ్ బిగ్గే కాదు, డ్రీమ్ వాట్ నువ్వు అనుకున్నదే వస్తుంది. యద్భావం తద్భవతి. చాలా కరెక్ట్గా శాస్త్రంలో చెప్పారు. అసలు నీ మనసులో ఏముందో, ఏమనుకుంటున్నావో అదే జరుగుతుంది. చివరికి నువ్వు పుట్టింది కూడా మీ అమ్మా నాన్నలు వీళ్ళే కావాలనుకుని పుట్టావు. ఇంకొకళ్ళకి ఎందుకు పుట్టలేదు? బిల్ గేట్స్కి ఎందుకు పుట్టలేదు? లేదా టాటా బిర్లాలకు ఎందుకు పుట్టలేదు? ఇలాగే ఎందుకు పుట్టావంటే నువ్వు అలా కోరుకున్నావు. ఫిలసాఫికల్గా చెప్పాలంటే సోల్ ఒక ఇష్టం అంటారు, ఎయిమ్. ఆత్మ అది కోరుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది. అలాగే వెళ్తారు, అలా సాధిస్తారు. దట్స్ ఇట్. కానీ మీరు ఒక మంచి యాక్టర్గా చేస్తున్నప్పుడే, అంటే సినిమా అవకాశాలు రాక, లేకపోతే సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ నాకు వద్దనుకోనో, చిరంజీవి గారి దగ్గర ఒక 7 years 8 years ఆయన కథలు వినటం, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, లేకపోతే సమ్ డేట్స్ మేనేజింగ్ అదంతా చూసేవాళ్ళని చెప్పి విన్నాను. నిజమా సార్? అని అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? నటుడిని అవ్వాలనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు ఇవన్నీ అలవాటు. నేను నాటకాలు వేసేవాడిని, డాన్స్ చేసేవాడిని. సో ఐ హ్యావ్ లర్న్డ్ డాన్స్ అండ్ యాక్టింగ్ అయితే ఎలాగో 2 ఏళ్ళు నేర్చుకున్నాను. 1 సంవత్సరం డ్రామా నేర్చుకున్నాను, నాటకాలు నేర్చుకున్నాను. నాట్య విద్యాలయం స్కూల్లో చదువుకున్నాను. సో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఓకే. ఫ్రెంచ్లో 2 పదాలు ఉన్నాయి, లే యాక్టర్, లే కమోడియన్ అంటారు. లే యాక్టర్ అంటే యాక్టర్ అంతే. లే కామెడియన్ అంటే ఏంటంటే ఏ పాత్రనైనా చేయగలిగిన వాడు. సో ఐ హ్యావ్ అడాప్టెడ్ టు బికమ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ అన్న దీంట్లోనే చేశాను. అలాగే సక్సెస్ అయ్యాను. ఓకే. అంటే నాటకాలు చేశారు కాబట్టి. థియేటర్ చేశాను, నాటకాలు చేశాను, టీవీ చేశాను, ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను. తర్వాత వద్దు బోర్ కొట్టేసి లేకపోతే చిరంజీవి గారి దగ్గర అదేం కాదండి. సుబ్బారావు కోపం వచ్చిందని ఒక సినిమా చేశారండి.
దాంట్లో కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక మేనకా హీరో. గారు. ఓకే. నేను చేసాం. అది డూండి గారు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. కృష్ణ గారిని టాప్కి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఆయన. ఆ సినిమా ధవళ సత్యం గారు డైరెక్టర్. నేను అనుకున్నంత సక్సెస్ కాలేదు. సరే పందా మార్చుకుంటున్నాం అనుకున్నప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మాకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో మా ఫ్యామిలీ బిజినెస్ ఫిల్మ్ బిజినెస్ అయ్యి, సో ఏదో రకంగా చేయాలని అంటే సరే అప్పుడు చిరంజీవి గారు మంచి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. సరే సినిమా తీద్దామని ఆలోచన వచ్చిన తర్వాత ఇట్లా అడిగితే మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు, సరే సినిమా తీయాలి. అప్పుడు నేను వెంటనే వెళ్ళి చిరంజీవి గారిని అడిగా, చిరు నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, డేట్లు ఇవ్వమంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన డేట్లు నాకు రాసి పేపర్ సంతకం పెట్టి నాకు ఇచ్చేశాడు. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి నా మీద. ఇందుచేత నేను డిస్ట్రిబ్యూటర్గా అనుభవం ఉంది, యాక్టర్గా అనుభవం ఉంది, ప్లస్ ఆయనకి ఇన్స్టిట్యూట్లో సీనియర్ని, ఇవన్నీ చూసిన అనుభవం ఉంది. నా మీద నమ్మకంతో ఆయన డేట్లు ఇచ్చాడు. ఆ సినిమా తీశాను. అదే దేవాంతకుడు. సూపర్ డూపర్ హిట్. 100 days ఆడింది. హైదరాబాద్లో సంధ్యా థియేటర్లోనే శతదినోత్సవం ఘనంగా చేసాం. అలాగా ప్రొడ్యూసర్ నాయ. అందులో కూడా నేను యాక్ట్ చేశాను. నేను యాక్టింగ్ మానలా. ఆ తర్వాత కూడా మధ్య మధ్యలో నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇవి కాకపోతే టీవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఇంచుమించుగా ఆ టైంలోనే దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఆ దూరదర్శన్లో ఫస్ట్ రాజీ బుజ్జి అనే ఒక సీరియల్ చేశాను. దేవదాస్ కనకాన గారు డైరెక్టర్. అది మంచి పేరు వచ్చింది. అలాగా టీవీలో కూడా సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఈ ముడికి మూడు మీ అందరికీ తెలుసు, సుధాకర్ నేను హరిప్రసాద్ కలిసి అదేమో సూపర్ డూపర్ హిట్. మ్యూజికల్గా కూడా అద్భుతమైన పాటలు, 6 పాటలు సూపర్ హిట్ సాంగ్స్. ఫస్ట్ గోల్డెన్ డిస్క్ వచ్చిన సినిమా అదే. ఓకే. దాంతో రాజ్కోటి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్గా పెద్దవాళ్ళు అయిపోయారు. 2 హీరోయిన్స్, 2 కూడా చాలా అద్భుతంగా చేశారు దాంట్లో, విజయశాంతిను రాధ. అలాగా కెరియర్లో కూడా ఎప్పుడు తప్పటడుగు నేను వేసింది లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పెద్ద బాధ ఏం పడరు, జాగ్రత్త పడతాం అంతే. ఎందుకంటే ఎందుకు పోయింది అని కూడా ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వరుద్రమా అని ఒక సినిమా తీశాను. అది తెలుగులో అంతగా ఆడల. ఎందుకు ఆడలేదంటే యాక్చువల్గా దాంట్లో సుజాత గారు హీరోయిన్. సుజాత గారికి అప్పటికి గోరింటాకు ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి సాఫ్ట్ ఇమేజ్ ఉండేది. ఇంటికి వరుద్రమంలో ఏంటంటే ఇట్స్ ఏ పవర్ఫుల్ క్యారెక్టర్. దాంట్లో సుజాత గారిని జనం చూడలేకపోయారు. ఇంపాక్ట్ పదే ఉంటుంది కదా అప్పుడు ఆడియన్స్. అదే కనుక నేను అప్పట్లో శారద గారితో తీసుంటే సూపర్ హిట్ అయ్యి ఉండేది. డిస్ట్రిబ్యూషన్ మోర్ దెన్ ఒక 300-400 పిక్చర్స్ చేసి ఉంటారు నాన్నగారు. వేలు అప్పుడు అసలు మనకి టైటిల్స్ లోనే నవయుగ విడుదల అనేది ఒక బ్రాండ్. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలే 90% నవయుగ విడుదల. ప్లస్ రామారావు గారి సినిమాలు ఏవిఎం, భక్త ప్రహ్లాద, లేత మనసులు, బాబు మూవీ సినిమాలు అండి, మోగ మనసులు, మంచి మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, ఇలా చెప్పుకుంటూ పోతే 90s వరకు 95 దాకా నవయుగానే కదా సార్. నవయుగ తర్వాత కొత్తవి వచ్చినాయి కానీ నవయుగ తర్వాత లక్ష్మీ ఫిల్మ్స్ అని, ఆ తర్వాత మంచి కంపెనీలో వచ్చాయి కానీ నవయుగానే. అవును, ఇట్స్ ఎ పైనీర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అవును. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సంపాదించారా, పోగొట్టుకున్నారా? ఏం సంపాదించాను? ప్రేక్షకులను సంపాదించుకున్నాను. సంపాదించుకోలేదా? నేను అలా ఆలోచించలేదు సార్ ఎప్పుడు. ఎందుకో నా బ్రెయిన్కి ఆ ఆలోచన రాలేదు. అసలు ఒక 5,000 సంపాదిస్తే సార్ సినిమాలో నటించాను అనుకున్న ప్రయత్నించాను నేను. ఎందుకంటే అప్పట్లో మేము నాటకాలు వేసేవాళ్ళం. నేను, రాళ్లపల్లి గారు, దేవదాస్ గారు, మేమందరం కూడా ఒక 5,000 సంపాదిస్తే చాలు కదా నెలకి అని అనుకున్నాం. నెలకి ఏ ఇయర్లో? 1973.
73లో 5,000 అంటే పెద్ద విషయం. మీ అదే అప్పటికి రేంజ్కి మేము ఆలోచించింది అది. ఆ, అంతదాకా ఎందుకు, మాకు ఫస్ట్ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా మీకు? ఉమ్, నాకు రజనీకాంత్కి కలిపి ఆయనకు ఒక 1,000 రూపాయలు, నాకు ఒక 1,000 రూపాయలు, ఓకే. చెరి 100 రూపాయలు అడ్వాన్స్, ఆ, అది కూడా చెక్కు. ఓకే. అది తీసుకుని మైలాపూర్లో వాళ్ళ ఆఫీసు, బాలచంద్ర గారి ఆఫీసు, ఆ, అరంగనాథ్ గారు అని ఆయన ప్రొడ్యూసరు, ఓకే. ఆ చెక్కులు తీసుకుని ఆ మైలాపూర్ నుంచి 12B అని ఒక బస్సు ఉండేది, ఆ బస్సు ఎక్కి వడపల్లికి వెళ్ళాం. వడపల్లిలో మురుగన్ గుడి ఉంటుంది, ఆ గుడిలో పెట్టి దండం పెట్టుకుని బయటకు వచ్చాం. ఉమ్, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, నేను ఎక్కడ ఉన్నాను. బట్ ఆ 100 రూపాయలు మమ్మల్ని నటులను చేస్తుంది. సూపర్ కదా, గ్రేట్ సార్. కానీ ఇప్పటికి మీ మధ్య కలిసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఉంది సార్. రజనీకాంత్ గారు మీరు మేమిద్దరం ఆ రోజుల్లో కూడా ఒకే సిగరెట్ తాగేవాళ్ళం, ఆ, అలాగే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే. మా ఇంటికి వచ్చేవాడు, మా అక్కయ్య అని పిలిచేవాడు. ఉమ్, తన అంటే తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేవి, ఎందుకంటే తను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తూ సాఫీగా చదువుతున్న జీవితం నుంచి 2 ఏళ్ళు చదువుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాడు, ఉద్యోగం వదిలేసి. అబ్బా, ఎంత రిస్క్ అండి అది. అవుతాడో లేదో తెలియదు, అవ్వాలని కోరిక ఉందంతే. వచ్చేసాడు. వచ్చేస్తే అక్కడ మెడ్రాస్లో ఎక్కడ ఉంటాడు, నేనంటే మాకు సిస్టర్ ఉన్నారు. అప్పటికే మా సిస్టర్, మా బావగారు ప్రొడ్యూసరు. నా ఫిల్మ్ ఇండస్ట్రీ మొదటి నుంచి అంత మా వాళ్ళంతా లేదు కదా. ఆయన ఉండటానికి మా ఫ్రెండే విఠల్ ప్రసాద్ అని నా ఫ్రెండ్. అయితే ఆయన ఇంట్లో పేయింగ్ గెస్ట్ లాగా ఉండేవాడు. పేయింగ్ గెస్ట్ అనే పేరే కానీ ఆ విఠల్ ప్రసాద్ వాళ్ళ అమ్మగారు, ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు అయితే 3వ కొడుకులాగా చూసుకున్నారు ఆవిడ. చెన్నైలో ఉన్నారు కదా విఠల్ ప్రసాద్ గారు, ఇంకా ఉన్నారు, నేను మాట్లాడాను, సినిమాల్లో కూడా యాక్ట్ యాక్ట్ చేస్తుంటారు. చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది, ఉమ్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. నా క్లాస్మేట్ వాడు. ఓకే. అయితే చిరంజీవి గారిని ఇంట్లో పెట్టుకొని దగ్గర ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అక్కడే చదువు అయిపోయింది, సినిమాలు చేశాడు, స్టార్ అయ్యాడు. స్టార్ అయిన తర్వాత కళ్యాణ మంటపం కట్టాడు. ఉమ్, ఆ కళ్యాణ మంటపానికి మేనేజర్ చేసి పెట్టాడు ఆ విఠల్ ప్రసాద్. సూపర్. సో ఆ ఫ్యామిలీ అంతా చూసుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారికి ఫ్లాట్లు, ఇల్లు అన్నీ కొనిపెట్టాడు. చాలా బాగా చూసుకున్నాడు వాళ్ళందరినీ. సో ఇట్స్ ఏ లైఫ్ ప్యాటర్న్. ఇప్పుడు నేను వచ్చిన పద్ధతి వేరు, రజనీ వచ్చిన పద్ధతి వేరు. ఉమ్, మీరు అన్నట్టు రజనీ కష్టపడే వచ్చాడు. ఆ రోజు యాక్చువల్గా తనకు జేబులో డబ్బులు కూడా లేవు. మా ఇంట్లోకి వచ్చి చక్కగా మా అక్కయ్యను భోజనాలు అన్నీ మా ఇంట్లో చేసి వెళ్తూ 2 రూపాయలు అడిగి తీసుకెళ్ళేవాడు ఖర్చులు, ఉమ్, పాకెట్ మనీ. ఉమ్. సో ఇలా మేము కలిసే పెరిగాం. ఆ రోజులు వేర్లే, ఆ రోజులు వేరు. వేరు. అదే ఇప్పుడు చిరంజీవికి వచ్చేసరికి చిరంజీవికి అలాంటి పరిస్థితి లేదు. ఓకే. ఎందుకు చేస్తానంటే చిరంజీవి ఫాదర్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, వెంకట్రావు గారికి. ఆయన మెడ్రాస్ వచ్చి సినిమా యాక్టర్ అవుదామని ట్రై చేసి కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారు కూడా. ఓకే. జగత్ కిలాడిలో ఎస్వి రంగారావు గారి హీరో. అక్కడ సక్సెస్ కాలేదని ఇంటికి వెళ్ళిపోయారు వెనక్కి. ఆయన బిజినెస్ ఆయన ఇన్స్పెక్టర్గా చేస్తూ వచ్చారు. ఇది అబ్కారీ ఇన్స్పెక్టర్ అంటారు, అది చేస్తున్నారు. చిరంజీవిని ఆర్టిస్ట్ చేయమని ఆయన ఎంకరేజ్ చేసి పంపించారు మెడ్రాస్కి. సో ఆయనకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఎప్పుడూ లేదు, ఓన్లీ కృషి, పట్టుదల అవ్వాలి అనే తప్ప. రజనీకాంత్ వేరు, చిరంజీవి వేరు, నేను వేరు. ఓకే. నాకు అన్ని వెనకాల ఉన్నాయి కానీ నా కృషి, నా నటనే, ఓకే, నా ఇంట్రెస్ట్, నా ఎయిమ్ ఆర్టిస్ట్ అవ్వాలి, అంతే, చెయ్యాలి, నటించాలి, పేరు తెచ్చుకోవాలి. సో అది నేను ఫస్ట్ పిక్చర్లోనే సాధించుకున్నాను. అంతలేని కథలోనే వచ్చింది నాకు. ఓకే. ఫస్ట్ పిక్చర్లోనే నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత కూడా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. 2వ సినిమా అదేంటంటే చిలకమ్మ చెప్పింది, ఈరంకిశరం గారు డైరెక్ట్ చేసిన సినిమా చిలకమ్మ చెప్పింది. అందులో రజనీకాంత్, సంగీత ఒక పేరు, నేను, శ్రీప్రియ ఒక పేరు. యాక్చువల్గా సినిమాకి హీరోని నేనే, చెవిటి కాశీ. అద్భుతమైన సినిమా, అద్భుతమైన క్యారెక్టర్. నాగార్జున గారు ఎప్పుడు అంటారు, నేను ఆ సినిమా చూసాను, నారాయణరావు గారు మీ సినిమా సూపర్గా యాక్ట్ చేశారని. అలాగా ఆ సినిమాలో నాకు యాక్టర్గా మంచి పేరు రావడంతో పాటు ఎన్నో సంస్థలు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి.
దగ్గర దగ్గర ఒక 10-15 అవార్డ్స్ వచ్చి ఉంటాయి బెస్ట్ యాక్టర్గా. సో ఇలా నేను సాధించాను. రిగ్రెట్ ఏం లేదు. రిగ్రెట్ అస్సలు లేదు. సూపర్ కదా. ఎందుకు ఉండాలి? చాలా మంది చెప్తుంటారు ఎందుకు ఉండాలి? ఎక్కడ వచ్చాం మనం, ఏం సాధిద్దాం అనుకున్నాం, ఏదో వచ్చాం సాధిస్తున్నాం, అనుకున్నది చేస్తున్నాం. కానీ పెద్ద ఫ్యామిలీలో ఒక యాక్టర్గా అవ్వాలనుకొని బయటకు వచ్చిన వ్యక్తి డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, సొసైటీలో వెళ్ళి ఇంకా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు, పలానా నవయోగ వాళ్ళ అబ్బాయి లేకపోతే ప్రూవ్డ్ అంతులేని కథతో ఆయన వికట కవి మంచి క్యారెక్టర్ చేశాడు, ఏం అక్కర్లేదు. బట్ టాలెంట్ ఉంది కానీ అదృష్టం కలిసి రాదు. నెక్స్ట్ వచ్చిన తరాలు చూసుకుంటే అదే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ పిల్లలు 2-3 చేసి లక్కు కలిసి రాలేదు, ఇంత ఆస్తి ఉంది, ఇంత టాలెంట్ ఉంది, అయినా కానీ నేను రాలేకపోయాను ఇండస్ట్రీకి అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళని మనం చూసాం. ఇద్దరిని చూసాం నేను అంటుంది. అయితే మీ తరానికి ఆ తరానికి తేడా ఏంటి అంటే మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వరు, ఏది కూడా వచ్చిన దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఇంతవరకు వచ్చాం, గ్రేట్ కదా, ఇది వేరే వాడికి కూడా రాలేదు కదా, ఇన్ని కోట్ల మందిలో నాకు వచ్చిందని ఫీల్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఇన్ని కోట్లు ఉంచుకొని నాకు రాలేదు ఏంటని ఫీల్ అవుతుంటారు. ఏం చెప్పాలన్నా, ఎందుకంటే చివరి రోజులో ఏ మనిషి అయినా ఆలోచించాల్సింది మనకి ఏముందో ఉన్నదాంతో తృప్తి పడాలి. ఓకే, మనకు దేవుడు ఇచ్చింది అది, దాంతో సంతోషపడాలి. వీలైతే అది కూడా లేని వాళ్ళకి సహాయం చేయగలగాలి. అది నేను మా ఫ్యామిలీ అంతా నేర్చుకున్నది అదే. మా అక్కయ్య గారు ప్రేమ జ్యోతి అని ఒక ఆర్గనైజేషన్ చేసేవారు. లలిత గారని, గారపాటి లలిత మా అక్కయ్య పేరు. ఆవిడ మెడిటేటరు. ఆవిడ ఆర్గనైజేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ మేమేం చేసేవాళ్ళం అంటే అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ పిల్లల్ని, అలాగే ఆర్గనైజ్కి వెళ్ళి అక్కడ ముసలి వాళ్ళని, వీళ్ళని కలిపి చాలా ఈవెంట్స్ చేసేవాళ్ళు. ఓకే, నేను వాళ్ళకి వీరు లేరు, వీళ్ళకి వారు లేరు. సో మనం ఉన్నామని వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళం. ప్రతి పండక్కి కూడా అలాగే మేము రెగ్యులర్గా చేస్తూ వచ్చాం. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. ఒక అనాథ శరణాలయంలో పిల్లలు మేము చేస్తున్న టైంలో చదువులు అంతంత మాత్రంగా ఉంటే వాళ్ళని చిరంజీవి గారి దగ్గరికి ఒక రోజు తీసుకెళ్ళాం. ఏ ఇయర్లో? ఏ ఇయర్? 2000 తర్వాతే 1, 2, 3 తీసుకెళ్తే అప్పటికి పిల్లలు యావరేజ్గా చదువుతున్నారు. వెళ్తే చిరంజీవి గారు వాళ్ళతో ఒక పూటంతా స్పెండ్ చేశారు 10 మందితో. వాళ్ళకి సరదాగా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళ ఇంట్లో ఒక రోజంతా స్పెండ్ చేసి పంపించారు. అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఆ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయారు. ఓకే, సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆయన. దట్ ఈస్ లైఫ్. ఆ తృప్తి ఇంక దేంట్లో వస్తుందండి? కానీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ అండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా చిరంజీవి గారికి. ఎముడికి 100 days ఫంక్షన్ అప్పుడే కదా ఫస్ట్ రైతులకి ఆయన సహాయం చేసింది. అవును, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేశాడు కదా. అది కాకుండా ఆయన గుప్తదానాలు చాలా చేశాడులేండి, అది మీకు ఎవరికి తెలియదు ఆ విషయం. హీ హాజ్ ఏ వండర్ఫుల్ హ్యుమానిటీ. సో సేమ్ థింగ్ మా రజనీకి కూడా అదే ఉంది బుద్ధి. వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పాయిస్ గార్డెన్ అని పెద్ద బంగ్లా, ఆ బంగ్లాలో గేట్ పక్కనే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. అవును, అందులో మొత్తం సరుకులు ఉంటాయి. కందిపప్పు, మినపప్పు, బియ్యం, పంచదార, ఉప్పు, బెల్లం అన్నీ ఉంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు ఫ్రీ. ఓకే, ఇవి కాకుండా ఆయనకి ఇంకా ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఏమిటో అవన్నీ నేను ఎప్పుడు అడగలేదు, వాడు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికీ వాడు వీడియోనే మాట్లాడతా, ఏం తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అలాంటి. ఆ మంచి మనసు ఉండాలి సార్. చిరంజీవి గారితో ఈ బాండింగ్ ఉందా మీకు? ఆయనతో ఇంకా ఉండేది ఎక్కువ, ఎందుకంటే లేకపోతే కొంచెం స్టార్డమ్ పెరిగిన తర్వాత సార్ అని పిలుచుకునే దాకా వచ్చారా? సార్ నేను లేదు కానీ మొదట్లో మీ జూనియర్ కదా ఇన్స్టిట్యూట్, జూనియర్లో మొదట్లో నన్ను అన్నయ్య అనేవాడు, వయసులో పెద్దడిని కదా. తర్వాత ఆయన హీరో అయ్యాడు, నేను ప్రొడ్యూసర్ని అయిన తర్వాత పబ్లిక్లో అంత బాగోదులేని నేనే చిరు అని పిలిచేవాడిని. ఆయన నారి అని పిలిచేవాడు, నారాయణరావు నారి అని. కేఎస్ రామారావు రామ అని నన్ను నారి అని పిలిచేవాడు.
సో అలాగా వీ లివ్ టుగెదర్. చిరంజీవి వాళ్ళు వచ్చేసరికి మేము ఆల్రెడీ స్టార్స్ అయిపోయాం. అప్పుడు 10 సినిమాలు అయిపోయినాయి నాకు రజనీకాంత్కి. ఓకే. అప్పుడు కదా చిరంజీవి గారు వచ్చారు. నేను 76. ఆయన 50th ఇయర్ అవ్వాలంటే ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. ఓకే. సో అప్పుడు 3 years గ్యాప్ ఉంది కదా మాకు. ఆడ ముగ్గురు రూమ్మేట్స్. అసలు యాక్చువల్గా జనం అందరూ భానుచందర్ గారు మేమంతా కలిసి ఉంటున్నాం కనుక వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. చిరంజీవి గారు అంతా రూమ్మేట్స్ అని అనుకునేవారు. నేను ఎప్పుడు ఖండించలేదు దాన్ని, ఎందుకంటే ఎలాగో మేము ఫ్రెండ్సే. కానీ రూమ్మేట్స్ మాత్రం కాదు. కానీ ఫస్ట్ హీరో అయింది వాళ్ళ బ్యాచ్ లో అంటే సుధాకర్ గారు. సుధాకర్ తమిళ్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయారంట కదా. చాలా సినిమాలు చేశాడు, సూపర్ హిట్లు అన్నీ. ఓకే. తూర్పు వెళ్ళే రైలు కిழக்கைపోవం రైలు అని ఆ సినిమానే సూపర్ డూపర్ హిట్. రాధికాకి సుధాకర్కి ఫస్ట్ సూపర్ హిట్ అదే. అవును. రాధికాకి కూడా ఫస్ట్ పిక్చర్ అదే. అవును. అప్పుడే ఆయన హీరో అయ్యాడు. యాక్చువల్గా ఇద్దరు కలిసి వెళ్ళారు ఇంటర్వ్యూ భారతీరాజా దగ్గరికి. ఆ క్యారెక్టర్కి ఆయన భారతీరాజా గారికి సుధాకర్ నచ్చాడు, సుధాకర్ని బుక్ చేసుకున్నారు. సో అలాంటివి చాలా జరుగుతుంటాయండి ఇండస్ట్రీలో, కామన్. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ ఆలోచన అనే సినిమాలో సుధాకర్ కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. యంగ్ క్యారెక్టర్లో సుధాకర్ గారి అబ్బాయి, ఆ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దట్స్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆలోచన సినిమా. ఓకే. ఓకే. కానీ అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మీకు నచ్చిన గొప్ప క్వాలిటీ అంటే ఏంటి? స్టార్ అవ్వక ముందు ఇన్స్టిట్యూట్లో జూనియర్, ఎటువంటి అవకాశాలు లేనప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదుగుతున్నప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదిగిన తర్వాత ప్రొడ్యూసర్గా మీ హీరో చిరంజీవి గారిని చూశారు. ఈరోజు చెప్పాలంటే ఫస్ట్ అగ్రస్థానం అంటే ఆయనదే. ఎంతమంది హీరోలు వచ్చినా ఈ చిరంజీవి గారిని చూస్తున్నారు. సో ఏంటి కామన్గా అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మారని ఒక క్వాలిటీ? ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్వాలిటీ. ఈ హిమ్సెల్ఫ్ రోల్ మోడల్. ఇంకెవరికి ఇంకోటి నేర్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ రోల్ మోడల్. ఆయన చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఏ ఫీల్డ్లోనైనా పైకి రావాలంటే అలా కష్టపడాలి. ఎప్పుడు గొడవలు రాలేదు? ఆయన పక్కనే తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడంతా ఎవరిని ఊహించారా? ఒక స్టేట్కి సీఎం లెవెల్కి వెళ్ళగలుగుతున్నాడంటే ఏంటి, ఎలా? ఒక నటుడు అంటే ఏంటి తక్కువ ఆలోచన చేస్తారా ఎవరైనా? ఏదో డ్యాన్సులు చేస్తాడు, ఫైటింగ్లు చేస్తాడు, యాక్టర్ అనే కాదు కదా. సమాజంలో ఎంతో చేస్తున్నారు. అది నందమూరి తారక రామారావు ప్రూవ్ చేశారు. సో ఆయనకి ఏంటి పిల్లలు? అలాగే చిరంజీవి కూడా పిల్లలు లేవు. ఎప్పుడు గొడవలు రాలేదా మీ మధ్య, ఫ్రెండ్స్ మధ్య? ఎప్పుడు సరదాగా కూడా లేదు, అసలు అవసరమే లేదు. అంత అండర్స్టాండింగ్ ఉండేది. బట్ ఫ్యామిలీతో కూడా అందరితో మేము ఇదిగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. సో దెర్ ఈస్ నో కాంట్రవర్సీ, ఏనాడు లేదు. ఎందుకంటే ఆశిస్తే ఫ్రెండ్షిప్ పోతుంది సార్. ఓకే. ఎప్పుడు ఆశించి 10 రూపాయలు అప్పటికే ఉంటే ఆ ఫ్రెండ్షిప్ పోయినట్టే. ఇప్పుడు జనరేషన్ మీరు చెప్పేదే చేస్తున్నారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తే కట్ అవుతుంది, కట్ అయిపోద్ది. సో రియల్ ఫ్రెండ్షిప్ ఈస్ యాక్సెప్ట్ హిస్ సక్సెస్ అండ్ హిస్ గ్రోత్. సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వట్లేదు ఫార్ములా. సో ఎంజాయ్ చేయి. ఒక సర్కిల్ వచ్చిన తర్వాత ఒక అంటే బాగా రిచ్ ఫ్రెండ్తో స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్షిప్, నెక్స్ట్ డేనే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడితో జర్నీలో. అది తప్పు. నీ బిజినెస్లో ఇంత షేర్ ఇవ్వు, తప్పు. నీది ఒక కార్ ఇవ్వు, వద్దు. ఒక అమౌంట్ ఎందుకు ఆశించు? ఆయన బాగుండాలని ఆశించు చాలు. అంతకంటే ఏం కావాలి? ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్టే, వాళ్ళ కుటుంబం బాగుంటే నీ కుటుంబం బాగున్నట్టే. వై వాట్ ఫర్? నీకు చేతగానప్పుడు, నీకు లేనప్పుడు, జరగనప్పుడు ఆశించు, తప్పులేదు. ఆదుకుంటే ఫ్రెండ్షిప్ గొప్ప. ఆశించనక్కర్లేదు, వాళ్ళే చేసేస్తారు. అది చేస్తారు. చేయకపోయినా కూడా మనం అడగచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరంకి శర్మ గారిని నేను చాలా ఇష్టపడే డైరెక్టర్. బాలచందర్ గారు కో డైరెక్టర్. నన్ను హీరోగా పెట్టుకుని 3 సినిమాలు తీశాడు ఆయన. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. దీనికి డైరెక్టర్ ఆయన. చిరంజీవి కూడా ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత మేమిద్దరూ రికమెండ్ చేస్తేనే బాలచంద్ర గారి సినిమాలో చిరంజీవి గారికి వేషం వచ్చింది. ఇది కథ కాదు. అలాంటి డైరెక్టరు రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన.
చెన్నై నుంచి నాకు ఫోన్ చేశాడు ఆయన. నారాయణరావు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకసారి కొంచెం చిరంజీవికి ఒక మాట చెప్పవా, ఏమైనా సహాయం చేస్తాడేమో అన్నాను. నేను ఒకటే మాట చెప్పాను, ఏమంటే చిరంజీవికి మీరంటే చాలా గౌరవం. ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గారు స్టేజ్ మీద ఉంటే ఈరంకి శర్మ నాకు డైలాగులు నేర్పాడు, నన్ను యాక్టింగ్ చేశాడని చెప్పాడు, అంత గౌరవం ఉందండి మీరంటే, వై డోంట్ యూ కాల్ హిమ్ డైరెక్ట్లీ అని చెప్పి నేను చిరంజీవి గారి నెంబర్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఫోన్ చేశాడు ఈరంకి శర్మ గారు. చేస్తే వెంటనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత సాయంకాలానికల్లా 5 లక్షల రూపాయలు ఆయనకు పంపించాడు. దట్ ఈస్ చిరంజీవి. అది ఎవరితోనూ చెప్పుకోడు. ఆయన ఎందుకు చెప్పుకోవాలి? అవునవును, నేను చెప్పకూడదని చాలా నుంచి చాలా మంది ఆర్టిస్టులు చేసిన దానికి చిరంజీవి గారు చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ముఖ్యంగా డైరెక్టర్లు ఉన్నా కూడా అంతే హెల్ప్ చేశాడు అవసరం ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వాళ్ళు చేయాల్సింది. అంతేగాని ప్రతి వాళ్ళకి అంటే ఇప్పుడు సినిమాలు అన్న తర్వాత ఆయన ప్రొఫెషనల్ ఇబ్బందుల్లో ఆయన నిలబడడానికి ఆయన ఇప్పటికీ కృషి చేస్తున్నాడుగా. ఆ స్టేజ్లో ఉన్నాడంటే ఎలా ఉన్నాడండి? ఒక కొత్త డైరెక్టరు, అంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన చిరంజీవి గారు మొన్న ఇప్పుడు లేటెస్ట్ చేశాడు కదా, ఆయన పేరేంటి, అనిల్ రావుపూడితో ఆయనతో సినిమా చేయాలనే సంకల్పం రావడమే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇదేంటి వీళ్ళు కామెడీ సినిమాలో తీసుకుంటున్నాడు, ఏంటో నేను సినిమా ఏంటని ఆలోచించలేదు ఆయన. ఈ వాంట్ టు అప్గ్రేడ్. కలిసారా అప్డేట్ చిరంజీవి గారిని ఈ మధ్య కలవలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది కలిసి? అంటే నేను ఒక 2 ఏళ్ళుగా పెద్దగా బయటికి రావటం లేదు. ఏమైంది సార్? అది వేరే విషయం. మెడ్రాస్లో షూటింగ్ చేస్తుంటే టీవీ సీరియల్ బాత్రూంలో పడ్డాను. పడితే ఫ్రాక్చర్ అయింది. రిబ్ ఫ్రాక్చర్ అయ్యి ఒక ముక్కెళ్ళి లంగ్స్లో గుచ్చుకుంది. ఆ లంగ్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అయితే అప్పుడు అక్కడ హాస్పిటల్ ఉంటే మా అబ్బాయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి అపోలో హాస్పిటల్ ఆపరేషన్ చేయించి అక్కడి నుంచి వచ్చాను. అందుకని 2 years నుంచి ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. లేటెస్ట్గా నేను ఈ 2 years గ్యాప్ తర్వాత చేసిన సినిమానే ఈ ఆలోచన. కానీ చాలా బాగుంటారు అప్పుడు, ఇప్పుడు కూడా బాగున్నారు అనుకోండి. గడ్డం, వైట్ గడ్డం వచ్చినా కానీ అది గెటప్ కోసం. లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్. అంటే నా మేనగోళ్ళే కావాలని చేసుకున్నాం. సో ఇండస్ట్రీని అర్థం చేసుకునే పర్సన్ అయితే మంచిదని చేసుకున్నారా? ఇండస్ట్రీకి సంబంధం లేదు, మా ఫ్యామిలీ అంటే మనం అర్థం చేసుకోవాలి కదా, అక్క కూతురే. అందుకని హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్లలు కూడా అలాగే కలిసి వచ్చారు, పద్ధతిగా పెరిగారు. ట్రై చేశాను మా అబ్బాయిని కూడా ట్రై చేశాను. వాడును అల్లు అర్జున్ ఒకటే వయసు. అరవింద్ గారు మేము ఫ్రెండ్స్. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్ళేవారు, ఒకే డాన్స్ క్లాస్కి వెళ్ళేవారు. తర్వాత జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేర్పించాను ఇద్దరికి. అరవింద్ గారి అబ్బాయిను మా కొడుకు అల్లు అర్జున్, ఆ బాబు కొడుకు. అయితే వాడికి ఎందుకో ఇంట్రెస్ట్ రాలా, సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ రాలేదు. సో హీఈస్ ఇన్ టు బిజినెస్. తర్వాత పాపకి పాటలు నేర్పుదామని సింగింగ్ నేర్పించాను. అండ్ షీ వాజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్ ఇన్ ది స్టడీస్. సో షీఈస్ ఏ ఫార్మసిస్ట్. నా అల్లుడు గుజరాతీ. మా అమ్మాయిను అల్లుడు ఇద్దరు కలిసి ఒక 4 ఏళ్ళు బీ ఫార్మసీ, ఆ తర్వాత లండన్ వెళ్ళి ఎం ఫార్మసీ కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళు లండన్లో 3 ఫార్మసీస్ రన్ చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో లండన్లో సెటిల్ అయిపోయారు. కూతురు అల్లుడు ఇద్దరు. వాళ్ళకు ఒక పాప, ఒక 6 ఏళ్ళు ఇచ్చిన పాపకి. మా అబ్బాయికి ఒక కొడుకు. దట్ ఈస్ మై ఫ్యామిలీ. మీ కోడలు బిజినెస్? మా కోడలు కూడా షీఈస్ ఫ్రమ్ ఏలూరు దగ్గర దెందులూరు అని, అన్నపూర్ణమ్మ గారు ఊరు. వాళ్ళ రిలేటివే. చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే. ఎవరు అక్కడ? దెందులూరు. ఓకే. అదే దాంట్లో బెంగళూరే మా బియ్యంకుడిది. ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ వెరీ గాడ్ బ్లెస్డ్ విత్ ద సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సూపర్. బట్ హైదరాబాద్లోనే ఉంటాడు కదా బాబు? బాబు హైదరాబాద్లో ఉంటున్నాడు. కాదు సార్, మీ డేస్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడేమో
కలవాలేమో అర్జెంట్ కదా, నీడ్ ఉంది కదా అన్నట్టుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడ కనిపిస్తారు కదా, హాయ్ చెప్తాం కదా, అదండి డిపెండ్స్ డిస్టర్బ్ చేయరు. ఇండివిజువల్స్ బట్టి ఉంటుంది అది. ఆ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎదుటి మనిషి బాగుండాలని కోరుకోవడమే మనం చేయగలిగిన మంచి పని, ఉమ్, అంతకు మించి లేదు. ఓకే, ఎందుకంటే యద్భావం తద్భావతి అని మనం అనుకుంటే వాళ్ళు బాగుంటారు. అంతే. బ్యాచిలర్స్ లైఫ్ కదా, మీరు అన్నారు ఒకటే సిగరెట్ ఇద్దరు తాగుతామని కూడా అంటే అప్పట్లో, అప్పుడులో. ఇప్పుడు ఆయన మానేశాడు, చాలా రోజులు అయింది మానేసి. ఓకే, మంచి నేను గ్లాస్ మానేశాను. మంచి క్లాస్మేట్స్ కూడా. అన్నీ ఉండే బాగానే ఉండే, మేము ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు కానీ బట్ ఈ స్టాప్ మధ్యలో ఆయన హెల్త్ పాడై చాలా రోజులు సింగపూర్లో అక్కడ ఉండొచ్చారు కదా. హెల్త్ అవును. ఆల్మోస్ట్ చాలా డెత్ పొజిషన్స్ తిరిగి వచ్చాడు ఆయన కూడా. మళ్ళీ అజేయుడయి అమరుడై వచ్చాడు అనుకో చెప్పుకోవాలి. సో ఈజ్ హ్యాపీ వాళ్ళకి కూడా. ఇద్దరికి సేమ్ ఏజ్ కదా ఆల్మోస్ట్. నాకంటే 4 ఏళ్ళు పెద్దాడు. 77, 80 ఉంటుంది ఆయనకైతే. మీకు 74 ఉండే కదా. నాకు 73, ఆయనకి నాకంటే 4 years పెద్ద. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మానేసి వచ్చాడు కదా. ఓకే ఓకే ఓకే. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంది ఫుడ్ ఏం బై డైట్ ఫాలో అవుతారు? 73 సంవత్సరాల్లో కూడా గట్టిగా ఉన్నారు. ఏదో ఉన్న జాగ్రత్తల్లో ఉండాలి. సినిమా గెటప్ కోసం వైట్ గడ్డం కానీ లేకపోతే డై వేస్తారు కదా మీరు. వేస్తాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం వేయలేదు. ఓకే, ఇంకా ఏమైనా షూటింగ్ గబుక్కున అవసరం అవుతుందేమో వెయిటింగ్ అయిన తర్వాత అని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అది రిలీజ్ అయినాక తీసేస్తా. పెద్ద హెవీ ఫుడ్ ఏం తీసుకోరు? లైట్గానే తీసుకుంటా సార్. ఎందుకంటే నేను మొదటి నుంచి డైట్ విషయంలో జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఒక ఊరి కథ సినిమా మీకు తెలుసు కదా. అప్పట్లో నేను చేసినప్పుడు మృణాల్ సేన్ గారు ఆ సినిమాలో వేషం ఇవ్వడానికి నేను కమల్ హాసన్ తీసుకెళ్ళి చూపించా. ఆ క్యారెక్టర్ మృణాల్ సేన్ గారికి చూపించా పామ్గురు హోటల్లో. ఆయన చూసి అబ్బాయి ఏంటి మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, నా క్యారెక్టర్ పనికిరాడు, సన్నగా ఉండాలి అని పంపించేశాడు. ఆయన కమల్ హాసన్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆయన చూడడమే గొప్ప, థ్యాంక్ యూ నారాయణరావు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా నన్ను అడిగాడు, నువ్వు చేయొచ్చు కదా ఈ వేషం అని. ఏం చేయమంటారు సార్ నాకు? నాకు ఈ రిబ్స్ కనపడాలి, ఓకే, బొక్కలు, డొక్క ఎండిపోవడం అంటారు చూడండి మనిషికి, బీదవాడికి, అలా డొక్క ఎండిపోయి కావాలి అన్నాడు. సరైన వెంటనే నేను బెంగళూరు జిందాల్ అని ఉంది ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్, అక్కడ జాయిన్ అయ్యి 27 రోజులు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ చేసి 20 కేజీలు తగ్గా. చేసి వచ్చి ఆ సినిమా చేసా, ఒక ఊరి కథ. ఇంటర్నేషనల్గా నాకు పేరు వచ్చింది సినిమా. సూపర్. సో అప్పటి నుంచి కూడా సో ఐఎమ్ ఆన్ కంట్రోల్. సార్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఏవిఎం స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఈ రెండు లేకపోతే సినిమాలే లేవు. అంతగా ఇష్టపడే ప్లేస్ ప్రతి సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వచ్చి సినిమా అట్లాగే విజయ 2 స్టూడియో, విజయ నాగిరెడ్డి గారు. కానీ సారథి స్టూడియోస్ ల్యాండ్ మీద, సారథి స్టూడియోస్ మీద అసలుకి కాదండి. అసలు యాక్చువల్గా అంటే అది ముస్లిం ప్రాపర్టీ. ఒరిజినల్గా చల్లపల్లి రాజా గారు కొడుకు రామకృష్ణ ప్రసాద్ గారని, ఈజ్ కింగ్స్ సన్, చల్లపల్లి రాజా గారు. ఓకే, ఆయనదే ఆ ప్రాపర్టీ. ఆయనది. ఎన్ని ఎకర్స్ ఉంటుంది సార్? అది మొత్తం 12 ఎకరాలు. అబ్బా, అమీర్పేట సెంటర్లో. అవును, వాళ్ళకేంటండి అది రాజా గారు కదా ఆయన. అయితే మెడ్రాస్లో ఆయనకి ప్రాపర్టీస్ ఉండే. సారథి బ్యానర్ అనేది ఈ స్టూడియోకి ముందు నుంచి ఉంది. అది రైతు బిడ్డ అనే సినిమా దగ్గర నుంచి అద్భుతమైన సినిమాలు. సారథి వారి సినిమా అంటేనే చాలా గ్రేట్ ఆ రోజుల్లో. ఓకే, సైలెంట్ రోజుల నుంచి కూడా సినిమాలు తీశారు ఆయన, రామకృష్ణ ప్రసాద్ గారు. అప్పుడే ఎన్టీ రామారావు గారితో కూడా ఆత్మబంధువు, కలిసి ఉంటే కలసుఖం ఇలాంటి సినిమాలు తీశారు. ఓకే, నాగేశ్వరరావు గారితో రోజులు మారాయి అనే సినిమా తీశాడు ఆయన. ఓకే, తీస్తే దాని మీద బోల్డ్ డబ్బులు వచ్చాయి. ఓకే, రోజులు మారాయి సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. పైగా ఆయన మహారాజే అయింది. ఆయన సినిమాలన్నీ తీసింది కమ్యూనిస్ట్ సినిమాలు తీశారు. ఓకే, రోజులు మారాయి. ఆ వచ్చిన డబ్బులతో సారథి స్టూడియోస్ కొన్నారు.
అప్పుడు ఇక్కడ సినిమాలు తీసేవారు. ఎన్టీ రామారావు గారు కూడా సారథి స్టూడియోలో పైన రూమ్స్లో ఉండి షూటింగ్ చేసేవారు. చెన్నై నుంచి వచ్చి. ఆత్మబంధువు, కలసి ఉంటే కలసుకం, సూపర్ హిట్లు అన్నీ. ఓకే. అది సారథి బ్యానర్. అయితే అప్పుడు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు స్టూడియో అప్పటికి తర్వాత ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. రామకృష్ణ ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగోక స్టూడియో మూసేద్దామని డిసైడ్ అయ్యారు. అదొకటే ఫస్ట్ స్టూడియో సారథి స్టూడియోలో. డిసైడ్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి నాకు స్టూడియో కావాలని చెప్పి మా నవయ్య వాళ్ళని ఆ స్టూడియో తీసుకోండి అని అడిగాడు ఆయన. మంచిదని చెప్పేసి మా నవయ్య వాళ్ళు వచ్చి ఈ స్టూడియో తీసుకున్నారు. తీసుకుని ఆయనకి రామకృష్ణ ప్రసాద్ గారికి 45%, 55% నవయ్య ఫిలిమ్స్. అంటే మీదే, మీ నాన్నగారు? మా నాన్నగారు కూడా ఒక పార్ట్నర్. అందరూ మా నాన్నగారు, మా పెద్దనాన్న అందరూ ఉంటారు. నవయ్య ఇది సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. తీసుకుని స్టూడియో చేశారు. అప్పుడు మా ఫాదర్ని దానికి మేనేజర్గా మా ఫాదర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఓకే. అట్లా సారథి స్టూడియో అనేది మాకు వచ్చింది. అక్కడ వచ్చిన దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి సినిమాలు అన్నీ అక్కడే షూటింగ్ జరిగాయి. ఓకే. షూటింగ్ అయిపోయినాక కూడా ఎట్లా ఉండేదంటే అట్మాస్ఫియరు, షూటింగ్ అయిపోయినాక టెన్నిస్ కోర్ట్ ఉండేది, అక్కడ షటిల్ కోర్ట్ ఉండేది. ఆ షటిల్ 6 గంటల దాకా షూటింగ్ చేసి అక్కడ షటిల్ ఆడేవారు. ఆ షటిల్ ఆడే టైంకి ఆయనతో పాటు కంపెనీకి రామోజీరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు సుబ్రహ్మరెడ్డి గారు, ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ షటిల్ ఆడుకునేవారు. అంత ఫ్రెండ్లీగా ఆయనతో వచ్చి కాలక్షేపం చేసి నాగేశ్వరరావుతో వెళ్ళేవారు. అలా ఉండేది సారథి స్టూడియో. సో ఇప్పుడు దాదాపు 200 కోట్లు ఉంటుంది ఎకరం. 12 ఎకరాలు అంటే 2400 కోట్లు. సో ఈరోజు మీకు ఒక హాఫ్ అంటే మీద ఒక 1400-1500 కోట్లు వస్తుంది. మీరేనా అక్కడ? ఇప్పుడు లేదుగా, అవన్నీ అమ్మేశారు కదా. అమ్మేసేసారు మీరు? ఓకే. అంటే మా ఫాదర్స్, అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఉండేవారు. కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖరరావు గారు, పర్వతనేని చంద్రశేఖరరావు గారు, మా ఫాదర్, ముగ్గురు మెయిన్ పార్ట్నర్స్ నవయ్య గారు. వాళ్ళ జనరేషన్ వరకు బాగుంది, నెక్స్ట్ జనరేషన్ కలిసి రాలేదు. ఏబిఎంకి ఎలా అయిందో సంపాదించినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసారు. వెళ్ళిపోతూ వస్తాయి, ఉండవు. అంటే సినిమా అంటే అంతే, ఇంకా సినిమానే కదా సార్, ఏదైనా అంతే. పాలిటిక్స్ అయినా అంతే, ఏదైనా అంతే. మీకు అదే అలవాటు అయిపోయింది? ఏది అలవాటు అయ్యేది కాదు సార్, అది నేచర్. అదే ఇంకా మాకు అలవాటు అవడానికి కారణం అంటే మా ఫాదర్ మా పెద్దనాన్న ఇద్దరు కమ్యూనిస్టు. సో వీ యూస్ టు 10 మందికి ఉపయోగపడే పని చేద్దామని ప్రయత్నించిన వాళ్ళమే. అంటే ఇన్వెస్ట్ చేయాలని, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలని అడు కమ్యూనిస్ట్ భావజాలం. ఆ రోజులో సారథి స్టూడియోస్ పక్కన ₹2 గజం మైత్రివనంలో కొనమంటే కొనేవారు కాదు మా ఫాదర్. ఎందుకు డబ్బులు దాని మీద పెడితే ఎందుకు, 10 మందికి ఏమైనా ఉపయోగపడే పని చేయాలి కానీ ఇండస్ట్రీస్ చేసేవారు. అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే ఘనత కాదు అని చెప్తున్నాను అంతే. కానీ ఈరోజు అది నటులు అయినా సినిమా అయినా ఏదైనా డబ్బు ఉంటేనే వాల్యూ అనే స్థాయికి వచ్చేసింది కదా సొసైటీ. సార్ కదా, కానే కాదు, ఏనాడు కాదు. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు. ఓకే. ఏం చూసి మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు మీరు? ఆయనకి ఎంత వస్తుంది, ఎంత సంపాదించాడు? దట్ ఈస్ ఫాల్స్. అలా డబ్బే మెయిన్ అనుకున్న వాళ్ళు ఏమైపోయారో గడ్డి గడిచిపోయారు మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్లో చేసి గడ్డి తిని కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు, దాచుకున్న వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు? ఆ మనీ మీలాగా ఆలోచిస్తే సొసైటీ ఎందుకు తయారయ్యింది, రాష్ట్రాలు ఎలా ఎందుకు ఉంటాయి సార్? అదే చూస్తూ ఈ కూడా చూస్తూనే ఉన్నాం కదా. అమ్మని చెల్లిని బయటికి వెళ్ళగొట్టినోడు కూడా బాగానే ఉన్నాడు కదా. మరి డబ్బు ఒకటే సంపాదిస్తే సరిపోయిందా? ఏం చేసుకుంటారు? ఎవరూ పట్టుకెళ్ళేదేం లేదు ఇక్కడి నుంచి. we have to give, we have to live. సార్ మీ టైంలో వచ్చిన హీరోయిన్ కదా పటాపట్ జయలక్ష్మి గారు, చిరంజీవి గారితో కూడా తీశారు సినిమా. అవును, చాలా మంచి యాక్ట్రెస్, మంచి హైట్, మంచి ఫేస్, ఫోటోజెనిక్ ఫేస్ ఆమెది. చాలా కథలో కూడా ఉన్నారు. అంటే సూసైడా, చంపేశారా అసలు ఆమెని? పెద్ద ఫ్యామిలీలో చేసుకున్నారు ఆమె. సూసైడ్ అనండి, బాగా క్లోజ్ కదా. నేను అమ్మాయి చాలా సినిమాలు చేశాం కలిసి. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నన్ను ఇష్టపడింది, చేసుకోవాలని కోరుకుండేది. పటాపట్ జయలక్ష్మి గారు మీరు చేసుకోవాలి,
తను నన్ను చేసుకోవాలని ఎక్కువ ఆశపడేది. తన ప్రపోజల్ చెప్పారు కూడా. చెప్పింది మేము చాలాసార్లు చేసాం. ఇక్కడ జ్యోతి షూటింగ్ వచ్చింది, జ్యోతిలో కూడా యాక్ట్ చేసింది అమ్మాయి రాఘవేంద్రరావు గారు. వస్తే సారథి స్టూడియోస్కి వెళ్ళి అక్కడే సారథిలో షూటింగ్ జరుగుతుంది. మా ఫాదర్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేసింది, ఏమంటే నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్గా. ఆయన అన్నాడు నవ్వి, అలాగే కానీ అమ్మా నాకు ఒక 5 లక్షలు చెయ్యి, ఎదురు కట్నం కింద చేసేసుకోవాలి సరదాగా. అట్లాగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండేది. మీరు లవ్ చేశారా? నేను చేయలేదు. ఓకే. నాకేంటంటే ఆల్రెడీ కమిటెడ్ మా అక్క కూతురుని చేసుకోవాలనేది మా మదర్ సైడ్ నుంచి నాకు సెంటిమెంట్. అందుకని మా మదరు ఆల్రెడీ మా అక్కకి ప్రామిస్ చేసింది, అల్లుడిని చేసుకుంటానని. అది కమిటెడ్ బ్రెయిన్లో ఉండిపోయింది. ఓకే. అందుకని సారీ జయ అని చెప్పేశాను. తర్వాత ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం మేము. ఓకే. తర్వాత ఏం చేసిందంటే ఎంజీఆర్ అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని లవ్ చేసింది. అది సీఎంగా ఉన్నప్పుడే. వాడు చీట్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చీట్ చేస్తే అప్పుడు సూసైడ్ చేసుకుంది. పాప ఏదో పుట్టిందంటారు. తెలియదు పాప, పిల్లలు ఏం లేదు అసలు. పెళ్ళి అవ్వలేదా? ఓకే. అసలు పెళ్ళే అవ్వలేదు అంతే. అలా సూసైడ్ చేసుకుంది, వాడు చీట్ చేశాడని. ఓన్లీ చీట్ చేశాడని కోపంతో అంతే, ఏం కాదు. ఓవర్నైట్ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అమ్మ కూడా మొన్నటిదాకా నాకు కాంటాక్ట్లో ఉండేది. ఆవిడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు ఇంకా. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు? మెడ్రాస్లో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు ఇక్కడ. కానీ చాలా హఠాబట్ జయలక్ష్మి వాళ్ళ నాన్నగారు డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఓకే. ఆయన డబ్బింగ్ చేసే టైం నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. ఒక సినిమా కమల్ హాసన్ కూడా మేము ఇద్దరు డబ్బింగ్ చెప్పాం. నేను కమల్ హాసన్కి హీరోయిన్కి ఏమో పటాపట్. అలాగా ఫ్యామిలీ అంతా మాకు బాగా క్లోజ్గా ఉంటుంది. ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోయారంట ఎవరు? ఆమె. షాక్ అయ్యారు కదా అందరూ? అఫ్కోర్స్, న్యాచురల్గా కదా. కానీ చాలా పెద్ద హీరోయిన్ అయ్యేవాళ్ళు కదా సార్ ఉంటే వెరీ గుడ్ ఆర్టిస్ట్. అవును. అంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి సినిమాలే. ఫస్ట్ సినిమా అయితే 2 అమ్మాయిలు, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. తర్వాత స్వర్గం నరకం, ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు గారి 2వ పిక్చరు స్వర్గం నరకం. మోహన్ బాబు గారికి ఫస్ట్ పిక్చర్. మోహన్ బాబు పక్కన అన్నపూర్ణ చేస్తుంది. స్వర్గం నరకంలో చాలా మంచి క్యారెక్టర్. అదే చాలా సినిమాలు చేస్తుంది అమ్మాయి, వెరీ గుడ్ ఆర్టిస్ట్. సూపర్. ఎనీహౌ ఆలోచన రిలీజ్కి రెడీగా ఉంది, అంతరేన కథటు ఆలోచన. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? 50 సంవత్సరాల సినిమా జర్నీ ఆషామాషి కాదు, చాలా చాలా కష్టం. ఎన్నో చూసుంటారు, బట్ డెఫినెట్గా ఇప్పటికీ వాట్ ఈజ్ లైఫ్ అంటే డబ్బే కాదు అని ఒక మాటలో చెప్పారు. నిజంగా గ్రేట్. అన్ని చూసి ఉండాలి కానీ డబ్బే కాదు, అదే లైఫ్ కాదు. గ్రేట్ అది. సో తృప్తి ఉన్న దాంట్లో, సాటిస్ఫాక్షన్. అంతే కదా. మంచి జీవితం, ఉండడానికి మంచి ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, తిరగడానికి ఒక కారు, హ్యాపీ లైఫ్. పిల్లలు పైకి వస్తే అంతకంటే అదృష్టం కూడా ఉండదు. సూపర్ సార్, గ్రేట్ సార్. దట్స్ వాట్ ఐ అచీవ్డ్. నెవర్ రిగ్రెటెడ్. సూపర్, గ్రేట్. ఎప్పుడు నాకు అసంతృప్తి అనేది లేదు. గ్రేట్ సార్. అది అంతులేని కథ, నా కథ. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. ఎన్నో ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిశాను నేను, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి అదే ఆప్యాయత, అనురాగం, ప్రేమ. సో చాలా నేర్చుకోవాలి మీలాంటి యాక్టర్స్, మీ తరాన్ని చూసి. మేము అనుభవాలు అంతే, ఒకరికి నేర్చుకునేది ఎవరి అనుభవం వాళ్ళకే వస్తుంది, నేర్చుకుంటారు. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.